హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మనకి బీఈడి కోర్స్ అనేది 2 ఇయర్స్ అయితే ఉంది కదా. ఈ 2 ఇయర్స్ కోర్సుని ఈ ఏడాది నుంచి మనకి 1 ఇయర్గా చేయబోతున్నారు. ఈ న్యూస్ అనేది మనకి ఈ న్యూస్ పేపర్లో రావడం జరిగింది, ఆంధ్రప్రభలో. ఒకసారి చూద్దామండి, ఎవరికి 1 ఇయర్ ఉంటుంది, ఎవరికి 2 ఇయర్స్ ఉంటుంది, అసలు ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుందా, 1 ఇయరా 2 ఇయరా బీఈడి కోర్స్ అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము టెట్ డిఎస్సికి అదే డిఈడికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా సిలబస్సు, మేము సెట్ నెట్కి సంబంధించిన సిలబస్, జాబ్ అప్డేట్స్కి సంబంధించి ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేస్తున్నాము. మీరు జాబ్ అప్డేట్స్కి ఛానల్ని ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఎవ్రీ అప్డేట్ అనేది మీకు రాగానే మీకు అందించడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం బీఈడి కోర్స్ చాలామంది 2 ఇయర్సా 1 ఇయరా అని అయితే అడిగారు. మనకి ఎన్సిటిఈ పాలక మండలి నిర్ణయం తీసుకుందంట. అసలు ఎన్సిటిఈ పాలక మండలి ఏం నిర్ణయం తీసుకుంది అనేది అయితే చూద్దాము. ఎన్సిటిఈ పాలక మండలి ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి త్వరలో కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వు అనేది ఇచ్చారు. త్వరలోనే మనకి బీఈడికి సంబంధించి 1 ఇయర్ చేయాలి అని మనకి ఇప్పటి నుంచే లాస్ట్ ఇయర్ నుంచి మనకి 1 ఇయర్ చేస్తామని అయితే చెప్పారు. ఈ ఇయర్ నుంచే మనకి 1 ఇయర్ చేయాలని అయితే చూస్తున్నారు. ఉపాధ్యాయ విద్యలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయ విద్యను 2 ఏళ్ల నుంచి ఏడాదికి కుదించాలని నిర్ణయించింది. జాతీయ ఉపాధ్యాయ బోధనా మండలి ఇటీవల నిర్వహించినటువంటి పాలక మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. తుది ఆమోదం కేంద్ర విద్యాశాఖకు పంపింది. కేంద్ర సిఫారసులను ఆమోదం తెలిపితే ఈ విద్యా సంవత్సరంలోనే ఏడాది బీఈడి కోర్సు అమల్లోనికి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ ఈ తీర్మానాన్ని విద్యాశాఖకు పంపించిందంట ఎన్సిటిఈ. ఇక్కడ కేంద్రం ఆమోదం తెలిపితే మనకి ఇయర్ నుంచే స్టార్ట్ అవబోతున్నాయి. 2014 పూర్వము మనకి బీఈడి కోర్సు ఏడాది ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో కోర్సు వ్యవధిని 2014 నుంచి మనకి 2 ఇయర్స్ అనేది చేశారు. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు మళ్ళీ 1 ఏడాది వ్యవధితో అందుబాటులోకి తీసుకురావాలి అని నిర్ణయించారు. ఈ మార్పుకు ఎన్సిటిఈ 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రతిపాదించింది. కొన్నేళ్లుగా అనేక రాష్ట్రాల్లో టీచర్ నియామకాలు మందగించడం, కోర్సు వ్యవధి పెరగడంతో విద్యార్థుల ఆసక్తి తగ్గటము, ఖర్చులు పెరగడం వంటి కారణాల వలన ప్రవేశాలు తగ్గాయి. అంటే జాయిన్ అవ్వడం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ విద్యను మరింత సౌకర్యవంతంగా మార్చాలని ఎన్సిటిఈ భావించింది. ఈ కారణంగానే 2 ఏళ్ల బీఈడి ఏడాది వ్యవధికి తగ్గించింది. అయితే ఈ ఏడాది బీఈడి కోర్సు అందరికీ కాకుండా మనకి మాస్టర్ డిగ్రీ పీజీ చేసిన వారికి 1 ఇయర్, అలాగే 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే పీజీ చేసే ఉంటారో వాళ్ళకి మాత్రమే 1 ఇయర్ డిగ్రీ ఉంటుంది. అదే విధంగా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళకి 1 ఇయర్ ఉంటుంది. మిగతా వారందరికీ కూడా 2 ఇయర్స్ ఉంటుంది. ప్రస్తుతం ఏడాది బీఈడి కోర్సుతో పాటు 2 ఏళ్ల కోర్సు కూడా సమాంతరంగా కొనసాగనున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం అమలవుతుంది. 4 ఏళ్ల డిగ్రీ లేదా పీజీ చేసిన అభ్యర్థులకు మళ్ళీ 2 ఏళ్లు బీఈడి అవసరం లేదన్న అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏడాది బీఈడి 2 ఏళ్ళు అవసరం లేదని చెప్పేసి మనకి నిర్ణయం తీసుకున్నారు. ఏడాది బీఈడి కోర్సు ప్రారంభించాలి అంటే ఎన్సిటిసిఈ గుర్తింపు తప్పనిసరి. బహుళ విభాగం డిస్ప్లెక్సినరీ ఉన్నటువంటి విద్యా సంస్థగా ఉండాలని చెప్పి దిశగా మార్పులు చేపట్టాలని చెబుతుంది. ఇక పాలక మండలిలో తీర్మానం చేశాం. బీఈడి కోర్సు ఏడాదికి కుదించాలని జాతీయ ఉపాధ్యాయ బోధనా మండలి పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుందని మండలి సభ్యుడు ప్రముఖ విద్యావేత్త ఆచార్య శంకర్ అయితే చెప్పారు. ఎన్సిటిఈ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ ఆమోదానికి పంపామని, తదనుగుణంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని ఆంధ్రప్రభతోనే అన్నారు. ఏడాది వ్యవధి బీఈడి కోర్సు ఈ విద్యా సంవత్సరమే ప్రారంభించకపోవచ్చని ఆయన తెలిపారు. మళ్ళీ ఇక్కడ చూడండి, బీఈడి కోర్సు ఈ విద్యా సంవత్సరమే ప్రారంభించకపోవచ్చు అని కూడా ఆయన తెలిపారంట. అంటే ఇప్పుడు జరుగుతుంది, మరి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నుంచి అమల్లో ఉండొచ్చు అనేదైతే మనకి ఈ న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. అది కూడా
1 ఇయర్ అనేది పీజీ చేసిన వాళ్ళకి 1 ఇయరు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళకి 1 ఇయర్ ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ చేసి బీఈడీ చేసిన వాళ్ళకి మాత్రం 2 ఇయర్సే ఉంచాలనే ఆలోచనలో అయితే ఉన్నారు. ఇదండి బీఈడీకి సంబంధించిన న్యూసు. నెక్స్ట్ మనకి ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించడం అయితే జరుగుతుంది. మనకి జాబ్ అప్డేట్స్‌కి తెలంగాణ, ఏపీలో ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అన్నిటికి కూడా ఛానల్‌లో వీడియోస్, నోటిఫికేషన్ వీడియోస్, సిలబస్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. టెట్, డీఎస్‌కి సంబంధించి, బీఈడీకి సంబంధించి, అదేవిధంగా డీఈడీకి సంబంధించి కూడా మనకి రీసెంట్‌గా జరిగినటువంటి పేపర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మేము రిజల్ట్ కూడా మీకు అందించడం అయితే జరిగింది. మీకు నెక్స్ట్ కౌన్సెలింగ్ ప్రాసెస్ జరగబోతుంది కదా! బీఈడీ వాళ్ళకి. ఆ కౌన్సెలింగ్ కూడా మనకి డేట్ అవన్నీ కూడా మీకు ఎవ్రీ అప్డేట్ అనేది మీకు ఛానల్‌లో అందిస్తాము. ఛానల్‌ని ఫాలో చేయండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీరు ఇప్పటి నుంచే మీరు ఛానల్‌ను ఫాలో అవుతూ ఉంటే మీకు మీ డిగ్రీకి సంబంధించి, మీ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించి జాబ్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోగలుగుతారు. జాబ్ ఈజీగా సాధించగలుగుతారు. మీకు ఒక గైడ్ లాగా ఛానల్ అయితే ఉంటుంది. మీరు ఛానల్‌ని ఫాలో అవుతే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఇక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. లైక్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టెట్, డీఎస్సీ, సెట్, నెట్‌కు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, సిలబస్ అదేవిధంగా డిప్యూటీఓ పోస్టులయితే పడ్డాయి కదా! దానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, అదేవిధంగా ఒకవేళ మీరు బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో మీరు బీఏ అయినా, బీకామ్ అయినా చేయాలి అని అనుకున్న వాళ్ళు, ఒకవేళ పీజీ చేయాలి అనుకున్న వాళ్ళు మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మీరు అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చేసింది. మీకు ఆ వీడియోస్ కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బీఆర్ అంబేద్కర్‌ది. ఇక ఏ విధంగా నోటిఫికేషన్ డీటెయిల్ వీడియోస్ 2 వీడియోస్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. థాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.